सुनो रमजान की दास्तां को सुनो, रहमतों का बयां है बयां को सुनो, रहमतों का बयां है बयां को सुनो। लड़का था एक शहर में जो हुस्न बेमिसाल, कम सिन था जिसकी उम्र थी समझो के 7 साल। रमजान के जो चांद पे उसकी नजर पड़ी, उसके भी दिल में रोज की एक आरज़ू जगी। रोजा रखूंगा मैं भी ये माँ बाप से कहा, सहरी करूंगा मैं भी जगा देना तुम जरा। सुनो रमजान की दास्तां को सुनो, रहमतों का बयां है बयां को सुनो, रहमतों का बयां है बयां को सुनो। लड़के की बात सुन ली मगर कुछ नहीं कहा। హలీంకు సలాం. రంజాన్ మాసం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా హలీం గుమగుమలు నోరూరిస్తున్నాయి. ఈ రంజాన్ సీజన్లో హైదరాబాదీల స్పెషల్ డిష్ హలీం. చికెన్ హలీం, మటన్ హలీం, డ్రై ఫ్రూట్ హలీం, క్రీమ్ హలీం, ఇలా రకరకాల హలీంలు దేశంలోనే ఫేమస్. ఇక్కడ హలీం తయారీలో ఫస్ట్ స్టెప్ అయిన మటన్ కటింగ్ జరుగుతుంది. అసలు ఈ హలీంకి ఇంత టేస్ట్ అవడానికి మటనే కారణమా? అసలు ఈ హలీంకి మటన్కి రిలేషన్ ఏంటి? అదేంటో చూద్దాం రండి. హలీం తయారీలో ఫస్ట్ స్టెప్ మటన్ కటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం బిజినెస్లో చూడవచ్చు, దుకాణాల నుంచి వచ్చినటువంటి పచ్చి మాంసాన్ని ఇక్కడ వర్కర్స్ కట్ చేస్తున్నారు. కట్ చేసేందుకు దాదాపుగా 15 నుంచి 20 మంది సభ్యులు వర్క్ చేస్తూ ఉన్నారు. దుకాణాల నుంచి వచ్చిన పచ్చి మాంసాన్ని వేచేసిన తర్వాతనే వీళ్ళ దగ్గరికి పచ్చి మాంసం వస్తుంది. దాన్ని వీళ్ళు కట్ చేసి పనికాని పదార్థాలు కానీ వ్యర్థ పదార్థాలు కానీ ఉంటే వాటిని కూడా తీసివేసి నీట్గా కట్ చేసిన తర్వాత వీటిని పంపిస్తూ ఉంటారు. ఇక డైలీ రోజుకి హలీం తయారీలో దాదాపుగా 7,000 కిలోలకు పైగా ఇక్కడ మాంసం కట్ చేస్తూ ఉంటారు. ఇక మాంసం అయితే కరీంనగర్, గుంటూరు, వరంగల్, కృష్ణా జిల్లాల నుంచి పచ్చి మాంసాన్ని ఇక్కడ తీసుకొస్తారు. ముక్కలకి కట్ చేసిన అనంతరం శుద్ధికి పంపించి ఆ తర్వాత హండీలు వేసి బాయిల్ చేస్తారు. కట్ చేసిన మటన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. మటన్ అంతా కూడా వేడి నీళ్ళలో వేసేసి చాలా బలమైనటువంటి కర్రతో దాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. హలీం తయారీలో పచ్చిపప్పు, మినపప్పుతో పాటు గోధుమ రవ్వ కూడా వాడతారు. ఇక్కడ మనం చూడవచ్చు గోధుమ రవ్వ, పచ్చిపప్పు, మినపప్పు వివిధ రకాల పెద్ద హండీల్లో నానబెట్టారు. ఇవి బాగా నానిన అనంతరం వాటిని బాగా ఉడకబెట్టేసి హలీం తయారీలో వాడతారు. తిరుపతి లడ్డూలానే హైదరాబాద్ హలీం కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. జాతీయ స్థాయిలో ఉన్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంస్థ హైదరాబాద్ హలీంకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. గుంటూరు మిర్చి, బెనారస్ సారీ, డార్జిలింగ్ చాయ్ వీటితో పాటు హైదరాబాద్ హలీం కూడా పేటెంట్ హక్కు పొందడం విశేషం.
హైదరాబాదీ హలీంకి ఇంతటి అంతర్జాతీయ ఖ్యాతి రావడం గల కారణం వీళ్ళు మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ హౌస్లో ఎక్కడ చూసినప్పుడు కూడా వాళ్ళు చేసే పనులలో హలీం తయారీలో ఉపయోగించే పనులని అన్నింటిలో కూడా పరిశుభ్రతను మెయింటైన్ చేస్తున్నారు. పరిశుభ్రత క్లియర్గా మనకి కొట్టేసినట్టు కూడా కనబడుతుంది. ఇక హలీం తయారీలో ఉపయోగించే వాటర్స్ని కూడా ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. జనరల్గా వేరే హలీం సెంటర్లలో అయితే మనకి ఇటువంటి ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ని ఉపయోగించడం అనేది అసాధారణం అని చెప్పుకోవచ్చు. హలీం టేస్ట్కి పుదీనా ఒక బలమైన కారణం అని చెప్పుకోవచ్చు. పుదీనా కట్టలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి హలీం తయారీలో వాడతారు. ఇక్కడ మనం చూడవచ్చు చిన్న చిన్న పీసులు కట్ చేసిన అనంతరం వాటిని హలీం తయారీలో ఒక బేస్ ఒక స్టేజ్కి వెళ్ళి హలీం తయారీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఉపయోగిస్తారు. పుదీనాతో పాటు పచ్చిమిర్చిని కూడా చాలా క్లీన్గా ఉన్న పచ్చిమిర్చిని వాడతారు. పుదీనాతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసేసి హలీం తయారీలో వాడతారు. హైదరాబాద్లో రంజాన్కు హలీంకు విడదీయరాని బంధం ఉంది. ఇఫ్తార్ విందులో హలీం లేకపోతే అది అసంపూర్తిగా ముగిసినట్టే అని ముస్లిం సోదరులు భావిస్తారు. అందుకే ఉపవాసం ముగిసాక ఖచ్చితంగా హలీంను తీసుకుంటారు. హలీం రుచి ముందు ఎంతటి వంటకమైనా దిగదుడిపే. రంజాన్ మాసంలో అందరూ ఎంతో ఇష్టపడే హలీం రెడీ అవుతుంది. ఎన్నో రకాల పప్పు దినుసులు మసాలా దినుసులు కలిసి సుమారు 6 గంటల పాటు ఉడకబెట్టే హలీం తయారవుతుంది. ఈ హలీంలో మటన్తో పాటు గోధుమ రవ్వ, పచ్చిమిర్చి, పచ్చిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటు రుచికి సువాసనకు సంబంధించిన ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను ఈ హలీం తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఎంతోమంది కార్మికుల శ్రమ ఈ హలీం రుచికి ప్రధాన కారణం. సుమారు ఇలా 4 గంటల పాటు కూటం వేస్తే కానీ ఈ హలీంకి అంతటి అద్భుత రుచి వచ్చి చేరదు. హలీం తయారీలో ప్రఖ్యాతిగాంచిన చీఫ్ చెఫ్ మోయిన్ భాయ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ హలీం ప్రత్యేకత ఏంటి, హలీంకి ఇంత టేస్ట్ అవడానికి గల కారణం ఏంటో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ హలీంకి ఇంతటి ప్రత్యేకత అవడానికి గల కారణం ఏంటంటారు? ఈ హలీం చూడండి, దీనికి తయారు కానీ 7 గంటలు తగులుతాయి. పొద్దుగాల ఈ కుండలో నీళ్ళు వేస్తాం మేము. నీళ్ళు వేసి కింద మంట పెడతాం. ఇక్కడ కూర కడుగుతూ ఉంటారు. 4-5 నీళ్ళ నుంచి కూర కడగాలి. దాని రక్తం మొత్తం వెళ్ళిపోవాలి. కూర తెల్లగా కావాలి. అయిన తర్వాత కుండలో తెచ్చి వేస్తాం ఉడికే నీళ్ళల్లో. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాం. పచ్చిమిరపకాయలు కూర 2 మెత్తగా కావాలి. మంచిగా మెత్తగా అయినాక గోధుమ రవ్వ ఇడుస్తాం. అందులోనే గోధుమ రవ్వ ఇడిచినాక దాన్ని మళ్ళీ ఉడకబెడతాం. మంచిగా ఉడకాలి. గోధుమ రవ్వ, కూర, మిరపకాయ మొత్తం ఉడికిపోవాలి. ఉడికిపోయినాక మళ్ళీ అది మెత్తగా అయినాక దాని మీదకి వెళ్ళి గరం మసాలా అంటే షాజీరా, దాల్చిని, ఇలేచి, లవంగ్, కవాబ్ చీని, కాళీ మిర్చి, గులాబ్ కలి, జీలకర్ర, ఉప్పు ఇది ఒక్కటి జాగాలో వేస్తాం మేము. వేసి దాన్ని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి దాని మీదకి వెళ్ళి వేసేస్తాం. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అది కూడా వేస్తాం. వేసిన తర్వాత దాన్ని దమ్ ఇస్తాం. దమ్ ఇచ్చినాక ఒక గంట బావు దమ్ కావాలి అది. దాని తర్వాత ఇట్లా ఇప్పి గోట కొడతాం. కొట్టి దాన్ని మొత్తం మెత్తగా చేయాలి. దాన్ని నా కూర కనబడదు, నా గోధుమ కనబడదు, ఏం కనబడకూడదు. మొత్తం మెత్తగా చేయాలి. అది మెత్తగైన తర్వాత దాంట్లో మళ్ళీ శనగపప్పు పేస్ట్, కందిపప్పు పేస్ట్, ఇనుపపప్పు పేస్ట్ ఈ 2-3 ఒక్క జాగాలో ఉడకబెడతాం. ఉడకబెట్టినాక దాన్ని మళ్ళీ పేస్ట్ చేస్తాం.
పేస్ట్ చేసి ఇప్పుడు గోట అవుతుంది కదా, గోటలు వేస్తాం. కానీ మళ్ళీ కలుపుతాం మంచిగా. కూర ఈర మొత్తం కలిపోవాలి, కళ్ళబడకూడదు అది. దాని తర్వాత దాని మీద నెయ్యి వస్తుంది, ప్యూర్ నెయ్యి. దాని తర్వాత తీర వస్తుంది. అయినాక అది కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయినాక ఇటుకెళ్ళి బయటికి పోతుంది దుకాణం మీదకి. అక్కడ పోయినాక బోల్లో ఉల్లిగడ్డ, వేయించిన ఉల్లిగడ్డ వేస్తాం, ఓ నిమ్మకాయ వేస్తాం, కొత్తిమీర పుదీనా వేస్తాం, కొద్దిగా అసిలికి వేస్తాం, తీర వేస్తాం, కస్టమర్కి ఇస్తాం.